కొత్త ఏడాది రానే వచ్చేసింది. ఇక ఈ సంక్రాంతికి 1 కాదు 2 కాదు ఏకంగా 5 సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాబోతూ ఉన్నాయి. ఇక టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో ఓ సినిమా తీస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. కాగా త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందంటూ మహేష్ బాబు అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు అందరూ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ కొత్త సంవత్సరంలో అయినా మహేష్ బాబు, రాజమౌళి సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్లు బయటకు వస్తాయని ఆశిస్తూ ఉన్నారు. అయితే ఇదే క్రమంలో ఈ సినిమా గురించి ఓ అదిరిపోయే న్యూస్ టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఈ సంవత్సరం మార్చి నెలలో ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో ప్రారంభించాలని నిర్మాతలు ప్లాన్ చేస్తూ ఉన్నారట. ఈ సినిమా మొత్తం ఆఫ్రికా బ్యాక్డ్రాప్లో అడ్వెంచర్ థ్రిల్లర్గా సాగుతుందని తెలుస్తుంది. విజయేంద్ర ప్రసాద్ రాసిన కథలో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. పైగా ఇది పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతూ ఉండటంతో ఈ హీరోయిన్ పాత్ర కోసం బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా నటిస్తే బాగుంటుందని మేకర్స్ ఫీల్ అవుతూ ఉన్నారట. అయితే ఇదే క్రమంలో ఇప్పటికే రాజమౌళి ప్రియాంక చోప్రాతో 2 సార్లు చర్చలు కూడా జరిపినట్టు సమాచారం. ఇటీవల ఈ సినిమా స్టోరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ సినిమా కథ గురించి మాట్లాడుతూ, నేను రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్ స్మిత్ కు పెద్ద అభిమానులం. అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ ను రాయాలనుకుంటున్నట్టు చెప్పారు. ఏది ఏమైనా రాజమౌళి మహేష్ బాబు సినిమా ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతూ ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా నటిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమాకు ఓ విధంగా చాలా ప్లస్ అవుతుందని చెప్పుకోవచ్చు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ ఈ సినిమా నిర్మించబోతూ ఉన్నారు. ఈ సినిమా 600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. కాగా ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.